వెల్కమ్ టు 4 Sides TV. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అటవీ శాఖ బీట్ అధికారి పట్ల ఓ ఐపీఎస్ అధికారి అమానుషంగా ప్రవర్తించడంపై అటవీ శాఖ అధికారులు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. మేడారం జాతరలో బందోబస్తు నిర్వహించడానికి వచ్చిన సీను అనే బీట్ ఆఫీసర్ డ్యూటీ అయ్యాక తన సతీమణితో కలిసి వనదేవతల దర్శనానికి వెళుతుండగా ఐపీఎస్ అధికారి గౌశాలం నెట్టివేసి అమానుషంగా ప్రవర్తించారు. బీట్ ఆఫీసర్ భార్య బతిమిలాడినా వినకుండా దుర్భాషలాడటంతో ఆమె కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలిసి ఫారెస్ట్ అధికారులు ములుగులోని అటవీ శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారితో 4 Sides TV వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల అధికారులకు మేడారంలో విధులు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అదే భాగంగా అటవీ శాఖ అధికారులను కూడా అక్కడ డ్యూటీ వెళ్ళడం జరిగింది. మనతోటి నిన్న రాత్రి అక్కడ విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారిపై ఐపీఎస్ అధికారి చేసుకోవడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటి తెలుసుకుంటుందా. ఈ నేపథ్యంలో మాత్రం ఆ శాఖకు సంబంధించిన కొంత అధికారులు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు ములుగు జిల్లా కేంద్రంలో. వాళ్ళు అడిగే ప్రయత్నం చెప్పండి సార్, ఎందుకు నిరసన చేస్తున్నారు? వారు ఎవరైతే బీసీని గారు ఉన్నారో వారు డ్యూటీ అక్కడే మేడారంలో చేస్తూ ఉన్నారు. మేడారం జాతర సందర్భంగా ఆ సందర్భంలో అక్కడే వాళ్ళు 12 గంటలు డ్యూటీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు టైం అనేది తక్కువగా ఉంటుంది. మళ్ళీ దర్శనానికి ఫ్యామిలీ మొక్కులు కానీ వాళ్ళ దాన్ని ఉంటుంటాయి కుటుంబ సమేతంగా. సో ఆ విధంగానే వాళ్ళ భార్యామణి గారితో వారికి ఉన్న కొద్ది టైంలోనే ముగించుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అనే సందర్భంలో ఆల్రెడీ డ్యూటీ ముగించుకొని వాళ్ళ భార్యామణి గారితో క్యూ లైన్లో వెళ్తూ ఉన్నారంట. క్యూ లైన్లో వెళ్తూ ఉంటే అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు. దాంట్లో కొంతమందిని మనం పర్మిషన్ తీసుకొని వారు లోపలికి అలౌ చేయడం జరిగింది. ఈలోపు హఠాత్తుగా ఒక ఎస్పీ గారు అయినటువంటి గౌశాలం సార్ గారు వారు వీరిని యూనిఫామ్లోనే టైం కూడా లేకుంటుండే అట్టే డ్యూటీకి దర్శనానికి వెళ్ళినారు. వాళ్ళ భార్యతో కలిసి డ్యూటీకి వెళ్ళిండ్రు. ఆ వెళ్ళిన టైంలో హఠాత్తుగా వచ్చి గల్ల పట్టుకొని కూర్చొని కొంచెం దుర్భాషలాడినారని తెలిసినది. సో దాన్ని యూనిఫామ్లో ఉన్న వాళ్ళను ఆయన ఒక ఎస్పీ క్యాడర్లో ఉండి వారు సారు ఎవరైతే ఉన్నారో గౌశాలం సారు ఎస్పీ క్యాడర్లో ఉండి అట్లా చేయడం అనేది అయితే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఏదేమైనా కూడా అండి, అంటే సమ్మక్కతను తీసుకొచ్చేటప్పుడు ఆ అటవీ శాఖ అనేది మీ పరిధిలో ఉంటుంది. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి మీ పర్మిషన్ లేనిది అక్కడ చీమ కూడా వెళ్ళదు. అటువంటి మీరు మీ పర్మిషన్తోనే పోలీస్ శాఖలో రావడం జరిగింది. అంత సపోర్ట్ చేసిన తర్వాత దర్శనానికి వచ్చినప్పుడు ఎస్పీ గారు అలా అనడం ఏంటి అసలు? అంటే మేము అదే అంటున్నాము. అట్లా చేయడం అనేది మేము తీవ్రంగా మా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము. దట్టు మళ్ళీ అందులోటి ఒక లేడీ ఉన్నారు, వారు పోయి ఆ ఎస్పీ గారి కాళ్ళ మీద పడి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అసలు మాకు యూనిఫామ్ వేసుకొని సర్వీస్ చేసేటువంటి వాళ్ళ భార్యలు పోయి ఎస్పీ గారి కాళ్ళ మీద పడి సర్వీస్ వేడుకోవడం అనేది అయితే చాలా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఫ్యామిలీని వాళ్ళు ఎంత చేసినా కానీ ఫ్యామిలీని వాళ్ళు వీళ్ళ సమక్షంలో చేసినప్పుడు అది జీవితకాలం మొత్తం ఒక రకమైనటువంటి మనోవేదనతోనే ఉంటారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వారు అట్లా చేయకుండా ఉండాలి. వారిపై మేము ఈరోజు ఏదైతే ఉందో మా జిల్లా అధికారికి కానీ గౌరవ కలెక్టర్ గారికి కానీ గౌరవ ములుగు జిల్లా ఎస్పీ గారికి కానీ మరియు మంత్రివర్యులకు కానీ మేము అప్పీల్ చేసుకుంటున్నాం, కంప్లైంట్ చేస్తున్నాము. సో మీరు అన్నట్టు ఈ రోజు అదే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మీ డిఎఫ్ గారికి ఫిర్యాదు చేస్తారు. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత సంబంధిత అధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు? మేము ఏదైతే ఉందో దీన్ని మా అసోసియేషన్ తరఫున ఒక కార్యాచరణ చేసుకొని తర్వాత చెప్తాము. ఇప్పుడే మేము ఆల్ ఆఫ్ సడన్ దాన్ని చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఉంటారు కదా, మా తదుపరి జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ వాళ్ళను విచారించి మేము తగు చర్యల కోసం ఉన్నతాధికారులను కానీ రాష్ట్ర లెవెల్లో పిసిసిఎఫ్ సార్ ఉంటారు, వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా కానీ చేసేసి మేము వారి శాఖపరమైన చర్యలు వారిపైన కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, మీరు ఎక్కడ వెళ్తారు అంటే వెళ్ళినాక మీకు సమాచారం అంటే మీకు ఇచ్చే వరకు ఓకే పాజిటివ్ అయితే ఇన్ కేసు వాళ్ళు స్పందించకపోతే ఏంటి అసలు? వారిపైన నమ్మకం ఉంది మాకు. మా హైయర్ ఆఫీసర్స్ మీద 100% నమ్మకం ఉంది. వాళ్ళు చేస్తారన్న అష్యూరెన్స్ కూడా మాకు ఇచ్చారు. మేము మా గౌరవ డిఎఫ్ఓ గారితో మాట్లాడాము. సార్ ఈ విషయాన్ని ఆల్రెడీ పిసిసిఎఫ్ గారికి ఇన్ఫామ్ చేశారు. అది బయట రాష్ట్ర ఉన్న అందరి అధికారులకు నోటీసు పంపించడం జరిగింది. శాఖాపరమైన చర్యలు తీసుకుంటా అన్న అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము సార్కు మెమోరండం ఇచ్చేసి వచ్చినాము. ఇదే సేమ్ మెమోరండం మేము రేపు జిల్లా అటవీ అధికారి జిల్లా కలెక్టర్ గారికి కానీ జిల్లా ఎస్పీ గారికి కానీ ఇస్తాము. తర్వాత మేము మంత్రివర్యులకు కూడా గారి రిప్రజెంటేషన్ ఇచ్చి మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకోవాలని అనుకుంటున్నాం. ఏదేమైనా
శాఖలు వేరైనా వీళ్ళ డ్రెస్ కోడ్ ఒకటే కాకి. అటువంటిది మరో పెద్ద ఆఫీసర్ అయిన కాకి వ్యక్తి వాళ్ళ సమాజ శాఖ వ్యక్తి మీద దాడి చేయడం చాలా కఠినం. ఏదేమైనా మేడారం మహాజాతరలో 4 రోజులు విధులు నిర్వహించుకొని కుటుంబ సమేతంగా వాళ్ళ సతీమణితోటి దేవత దర్శనానికి వెళ్తున్న నేపథ్యంలో అడ్డుకోవడం చాలా కష్టం. అది చెప్పలేని మాట అది. ఎందుకంటే విధులు చేస్తున్న వ్యక్తి మీద, మరి యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీద, సివిల్లో వెళ్తేనేమో ఎవరు అనుకోవచ్చు, కానీ డ్రెస్లో ఉన్న వ్యక్తిని ఐపీఎస్ అధికారి అడ్డుకోవడం అది చెప్పలేని మాటల్లో చెప్పిన విషయం అది. ఎందుకంటే వాళ్ళ సత్యమని కన్నీరు కరుచుకుంటూ చెప్పింది, నా కళ్ళ ముందే నా భర్తను కాళ్ళను పట్టుకొని పక్కన నడిచిన వ్యక్తి అతను. అసలు ఏంటి వృత్తిలో ఉన్న వ్యక్తికి ఇలా చేయడం ఏంటంటే వాళ్ళ భార్య కన్నీరు చేయలేదు. ఏదేమైనా మరో జాతరలోనైనా అంటే ఇటు పోలీస్ శాఖ కానీ అటవీ శాఖ కానీ సంయుక్తంగా పనిచేస్తేనే సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి వెళ్ళి మేడారం తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈసారైనా అధికారులారా చర్చించండి, ఖచ్చితమైన న్యాయంగా ముందుకెళ్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కెమెరామెన్ బాల్తో సుధాకర్, 4 టీవీ, ములుగు.